సిద్ధాంతము ఒక పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే. ఇంకేముంది, రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కష్టకాలంలో వచ్చారు, నిలబడ్డారు, ఆయన అందరిలో ఉత్సాహాన్ని నింపారు, సో అవమానాలను ఎదుర్కొన్నారు, అందరినీ కలుపుగలుగా నిలబెట్టారు, సో నిలబెట్టారు కాబట్టి ఈ రోజు అంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ వాళ్ళని ఎదుర్కొని చిన్న చిన్న కేసులలో అదేం కేసు, ఆ డ్రోన్ కేసు ఏం కేసు, పిచ్చి కేసు అది, ఆ పనికిమాలిన డ్రోన్ కేసులో కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినారంటే వారి స్వయంగా వారి కూతురు నిశ్చితార్థం అయితే కూడా పోనివ్వనటువంటి అంత ఒక తండ్రికి వాళ్ళ కూతురు నిశ్చితార్థం రోజు పోనివ్వలేదంటే అంతకన్నా అంటే ఎమోషనల్గా అంతకన్నా బాధ ఏముంటుంది? అట్లాంటి బాధను కూడా రేవంత్ రెడ్డి గారు చూసినారు. దాన్ని కూడా అధిగమించి పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆ కుటుంబ పాలనని ఎదిరించి పోరాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం, మీ వరకు మాట్లాడుకుంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినట్లుగా, సో ఆ త్యాగానికి ఫలితమే ఈరోజు ఎంపీ టికెట్ అని భావించవచ్చా? ఎంపీ టికెట్ అనేది ఆ త్యాగానికి ఫలితమే అని పూర్తిగా చెప్పలేము, అదొక భాగం కావచ్చు. నేను ముందు నుంచి కూడా నా ఉద్దేశం ఏముండిందంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ధైర్యంగా ఏమాత్రం కూడా బెదరకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే. మిగతా నాయకులందరూ ఈడీకి, సిబిఐకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడుతున్నారు. కొంతమంది చిల్లర నాయకులు 15 కోట్లకు అమ్ముడుపోతున్నారు, కొంతమంది డబ్బులకు అమ్ముడుపోతున్నారు, పదులకు అమ్ముడుపోతున్నారు, బెదిరిస్తే బెదిరిపోతున్నారు. ఏమైనా రాహుల్ గాంధీ గారు ఒక్కరే పోరాటం చేస్తున్నారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఆయన ఎంపీ పదవిని గుంజుకున్నారు, అయినా లెక్క చేయలేదు. ఉంటున్నటువంటి ఇల్లుని, ఇంట్లో నుంచి కూడా రాహుల్ గాంధీని గెంటేస్తే నువ్వు నా ఇల్లు తీసుకున్నా పర్లేదు, దేశంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అందరి ఇల్లు, కార్యకర్తల ఇళ్ళన్నీ కూడా నా ఇల్లు అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. నా ఉద్దేశం రాహుల్ గాంధీని నాయకుడిగా భావిస్తాను. రేపు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అందుకు నేను ఎంపీ కావాలనుకున్నాను. సో రాహుల్ గాంధీ